హాయ్ అండి. ఈరోజు డే అస్సలు బాలేదు. దర్శ్కి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయని మార్నింగ్ లేపి వాష్రూమ్కి వెళ్ళమన్నాను. లేపిన వెంటనే లేచాడు. బట్ డోర్ బయటే ఉన్నాడు. నేను చూసుకోకుండా డోర్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా అక్కడ ఏం జరిగిందో అర్థమైంది కదా. డోర్ లో ఫింగర్ అయితే ఇరుక్కుపోయింది. ఫుల్ గా ఏడ్చాడు. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఇరుక్కుపోయింది. ప్రాబ్లం ఏంటంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ తోనే రాస్తాడు. క్లైమేట్ చేంజ్ అయ్యి ఒంట్లో కూడా ఎవరికి బాగాలేదు. ఇంకా ఫ్రెష్ అయ్యాక బ్యాండేడ్ అయితే పెట్టేశాను గ్రిప్ కోసం. ఇంకా ఎగ్జామ్ ఎలా రాస్తాడో అని చాలా భయపడ్డాను. దట్టు నా వల్ల ఇలా జరిగిందని అదో పెద్ద తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. నవ్య స్కూల్ కి తీసుకెళ్లిపోయింది. 11th క్లాస్ కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజున 12 గంటల వరకు చదువుకొని పడుకుందాం అని వెళ్లేసరికి అన్నయ్య అమ్మ మంచం మీద పడుకుని ఉన్నారు. సరేలే అని కింద పడుకున్న 10 నిమిషాలకే గట్టిగా అరిచాను. ఏంటా అని చూస్తే ఒక ఎలక నా ఇండెక్స్ ఫింగర్ అయితే గట్టిగా కొరికేసింది. ఎంత గట్టిగా అంటే గోర్లు కూడా లోపలికి వెళ్ళిపోయేంత గట్టిగా కొరికింది. ఇంకా లేచి చూస్తే ఫుల్ బ్లడ్. మార్నింగ్ 7:30 కల్లా ఎగ్జామ్ హాల్లో ఉండాలి. ఇంకా ఎగ్జామ్ ఎలాగోలా రాసేసి తర్వాత మెడిసిన్ అయితే వేసి దర్శ్కి నాకు కొన్ని విషయాలు అయితే సిమిలర్ గానే జరుగుతున్నాయి.